ముందుగా శ్రోతలు ఓంకారనాథం కదా. ఓ పరమాత్మకు పరమాత్మ స్వరూపమైన మీ అందరకు నా మనసు అందింది. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో సమాత్మలో 2 పదాలు ఉన్నాయి. సమ ఆత్మాలు అంటే సమానముగా ఉన్నటువంటి రూపం కలిగినటువంటి ఆత్మస్వరూపం అని అర్థం వస్తుంది అనమాట. ఆయన సమానంగా ఉన్నాడు అనేటువంటి ఇంకొక అర్థం కూడా వస్తుంది. మనకి ఈ విశ్వంలో పరమాత్మచే సృష్టింపబడినటువంటి జగత్ లోకాలన్నింటిలోనూ కూడా జీవరాశులన్నీ కూడా సమానమే. ఆయన దృష్టిలో ఎవరో ఒకటి ఇచ్చుడు ఒకటి తగ్గులు అన్నటువంటి భేదం అనేటువంటి ఉండదు. అది చిన్న జీవి అయినా పెద్ద జీవి అయినా అన్నిట్లోనూ అన్ని ఒకటే అనమాట ఆయన దృష్టిలో. అటువంటి జీవరాశుల్లో పరమాత్మ పోయి ఉంటాడు అనమాట. అన్ని జీవరాశుల్లోనూ కూడా ఉంటాడు కనుక ఆయన్ని సమాత్మ అని అంటారనమాట. అంటే పరమాత్మకి తేడా ఉండదు అనమాట. నేను ఏ రూపంలో ఉన్నాను, చిన్న జీవిలో ఉన్నానా పెద్ద జీవిలో ఉన్నానా, ఆయన ఉన్నతుడు అని చదువుకున్నాము, గుణాతీతుడు అని చదువుకున్నాం, ఆత్మస్వరూపుడు అని చెప్పి చదువుకున్నాం. కనుక ఇలా గుణాతీతుడు అన్నప్పుడు అన్ని గుణములకు అతీతుడైనటువంటి వాడు, అన్నిటికీ అతీతమైనటువంటి వాడు ఆయన. అంటే రాగద్వేషాలకి అటువంటి వాటికి కూడా అన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు. అటువంటి వాడు కనుకనే నేను చిన్న జీవిలో ఉన్నానా పెద్ద జీవిలో ఉన్నానా అని భేదమైనటువంటి చూపించకుండా ఆయన అన్ని జీవుల్లోనూ తాను కొలువై ఉంటాడు అని చెప్పి ఈ నామం చెప్తున్నాం అనమాట. ఆత్మకు హృదయము అనేటువంటి ఇంకొక పేరు ఉందన్నమాట. అంటే పరమాత్మ ఎక్కడ కొలువై ఉంటాడు అంటే హృదయంలో కొలువై ఉంటాడు అని చెప్పుకున్నాం. హృదయం ఎక్కడైతే ఉందో ఆ ప్రతి జీవులోనూ కూడా హృదయం ఎక్కడైతే ఉంటుందో ఆ హృదయంలో కొలువై ఉంటాడు అని చెప్పి చెప్తున్నాం. కనుక ఇది స్థానంలో కొలువై ఉన్నాడు అని చెప్పి ఒక్క వర్డ్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి పరమాత్మ కనుక ఆయన్ని పరమాత్మ అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత దేహాభిమానం కలిగినటువంటి మనుషులందరూ కూడా జీవులకు ఉంటాయి కానీ తరతమ భేదాలు పరమాత్మకు మాత్రం ఉండవు అనమాట. అటువంటి లేకుండా ఉన్నటువంటి తరతమ భేదాలు లేకుండా ఉండి అనుదయమైనటువంటి తెలిసేటువంటి సత్యాన్ని రెండు అంటే పెద్ద జీవులు చిన్న జీవులు అనేటువంటి సత్యం లేదు, అన్ని జీవులు సమానము అనేటువంటి సత్యాన్ని మనకు ఎరుక చేసేటువంటి స్థితిని కల్పించడానికే పరమాత్మ అన్ని జీవుల్లోనూ కొలువై ఉన్నాడు. అట్టి స్థితిని తత్వస్థితి అని అంటారు, సత్యస్థితి అని కూడా అంటారు అనమాట. అందుకని ఆయన్ని సమాత్మ అని అంటారు అనమాట. సంహిత నెక్స్ట్ 108 ఉన్నాము. సంహిత అంటే ఏకీభావంగా ఉన్నటువంటి వాడు అని అర్థం. ఏకీభావం అంటే ఏంటి? ఇక్కడ ఏకీభావం అంటే అద్వైతం అనమాట. ఏంటి అద్వైతం? ద్వైతము అంటే రెండు అని అర్థం అనమాట. అంటే పరమాత్మ 2 రూపాల్లో ఉన్నాడు అని చెప్తున్నాం. అంటే రెండుగా ఉండవచ్చు అని చెప్తారు. కానీ పరమాత్మ జనరల్ గా మనకి ఏంటంటే ఇక్కడ ఈ నామంలో అనుగురించి ఆయన ఏకీభావంగా ఉన్నటువంటి వాడు, ఆయన ఒక్కడేను, ఆయన తప్ప ఇంకెవరు లేరు అని చెప్పడం అనేటువంటిది ఈ నామం యొక్క విశేషం అనమాట. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్పచ్చు. ఈ సంహిత అనే భావంతో భక్తులతో మమేకమై ఉండేటువంటి వాడు కూడా ఈ భగవంతుడేనని చెప్తుంటే, అంటే తనకి ఇష్టమైనటువంటి భక్తులతోటి తాను మమేకంగా దగ్గరగా ఉంటాడు, వాళ్ళ హృదయాలకి దగ్గరగా ఉంటాడు కనుక ఈయన్ని సంహితుడు అని చెప్పనొచ్చు అనమాట. మనకి వేదాలు చెప్తున్నాయి ఏకో నారాయణ హరిహి అని చెప్పి. అంటే ఇక్కడే పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కలే, ఆయనే విష్ణువు అని చెప్పి మనకి వేదాలు చెప్తున్నాయి. కనుక ఆ భక్తవత్సరుడైనటువంటి ఈయన ఏకభావంతో వచ్చినటువంటి వస్తున్నట్టు ఈయన భక్తుల భావాలకు అనుగుణంగా భక్తులు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో వచ్చి వాళ్ళతో మమేకమై ఉండేటువంటి వాడు కనుక ఆయన్ని మనం సంహితుడు అనవచ్చు. ఉదాహరణగా మనం చెప్పాలన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రామావతారం మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? రాములు వారు విష్ణు వంశ సంభూతుడు అని చెప్పి మనం చెప్తుంటాం. ప్రసిద్ధ మహారాజు జన్మించాడు, ఆయన ధర్మ పరిపాలకుడు అని చెప్పుకున్నాం. రాములు వారు ధర్మానికి పేరైనటువంటి ధర్మానికి విగ్రహ రూపం ఏదైతే ఇస్తే ఎలా ఉంటుందో రాములు వారు అదే రూపంలో ఉన్నటువంటి వాడు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. ఏంటంటే పరమాత్మ యొక్క రూపాన్ని మనం కొట్టేటప్పుడు యద్భావం తద్భవతి. సింపుల్ గా చెప్పాలంటే అంటే మనం ఏ భావనతోటి మనం కొలుస్తామో ఆ భావనలో మనకు కనిపిస్తాడు. ఇప్పుడు దశరథ మహారాజు తండ్రి, కైకేయి, కౌసల్య, సుమిత్ర వాళ్ళు తల్లులు. అంటే ఈయన వాళ్ళకి బిడ్డగా కనిపిస్తాడు. సాధువులు తాపస్సులు వాళ్ళకేమో ఈయన ధర్మ పరిపాలకుడిగా కనిపిస్తాడు, ధర్మమూర్తిగా కనిపిస్తాడు ఈయనకి. కానీ అదే యోధుడు వీళ్ళకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆయన ఒక మహాపరాక్రమవంతుడిగా కనిపిస్తాడు. ఈయన విష్ణువంశ సంభూతుడు అయినను ఆయన ఈ లోకంలో అనేక మందికి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఆ రూపంలో కనిపిస్తూ ఉంటాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంతే అనమాట. దేవకి వసుదేవులకి కొడుకు ఆయన, యశోదాదేవి దగ్గర పెరిగాడు కనుక ఇప్పుడు కృష్ణుని భగవంతాంశ సంభూతుడిగా ఆవిడ ఎప్పుడు చూడలేదు. ఆవిడ కొడుకుగానే చూస్తున్నాడు. అలాగే ఆయనకు తత్వం తెలిసినటువంటి ఋషులు గాని, సత్యవంతులు గాని, తాపస్సులు గాని, యోగులు గాని ఆయన్ని యోగి గాను,
పరమాత్మ స్వరూపుడు కానీ చూస్తాం. శాస్త్రాలు కనుక మనం చదువుకున్నట్టయితే పరమయోగి ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్తారనమాట. అంటే యోగుల్లో యోగుడు నేనేను, యోగిని నేనేను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పాడనమాట. కనుక ఉత్తమమైనటువంటి యోగి ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఏమండి, ఆయన అష్టభార్యలు 10,000 మంది భార్యలతో ఉన్నారు. ఆయన యోగి స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే అది ఉపాసన రూపం అనమాట. దానికి ఉపాసించే వాళ్ళకి ఆ రూపంలో అనిపిస్తామన్నమాట. అస్కలిత బ్రహ్మచారి అని కూడా అంటారు అది శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ధర్మరాజులు వాళ్ళందరూ కుబుద్ధి కలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు కుబుద్ధితోనే వాళ్ళని చూసేవాడు అనమాట. ఆయన పరమాత్మకు వాళ్ళని ఎప్పుడు కూడా చూడలేదు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దీని అర్థం ఏంటనమాట, ఎవరు ఏ భావంతో కనుక చూస్తే ఆ భావంతో అనిపించేటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉందన్నమాట. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని సంహితుడు అంటే భక్తుడు ఆర్తితోటి పిలిచినప్పుడు వాళ్ళతోటి వచ్చి మమేకమై వాళ్ళతోటి ఉండేవాడు. అంటే బాలకృష్ణుడే చూసుకున్న ఉదాహరణకి, ఆయన చిన్నప్పుడు పిల్లలతో కలిసి స్నేహితులతో కలిసి వెళ్ళి వాళ్ళని దగ్గరించేవాడు, వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాడు, అన్నీ చేసేవాడు. అంటే వాళ్ళలో కలిసిపోయేవాడు అనమాట. అలాగే భక్త మీరాబాయి యొక్క భక్తికి ఆయన మెచ్చిపోయి ఎప్పుడు కావాలంటే ఆవిడికి అప్పుడు దర్శనం ఇచ్చేటువంటి వాడు ఆయన. కనుక భక్తుల్లో కలిసిపోయి ఆయన భక్తులతో మమేకమయ్యి, ఇక్కడ మమేకం అనేటువంటి పదం టెక్నికల్ వాడు వాడితే బాగుంటుంది. భక్తులతో మమేకమై దర్శనం ఇచ్చేటువంటి వాడు కనుక ఈయన్ని సంహితుడు అని చెప్పవచ్చు అనమాట. అంటే కనిపించే పదార్థాలన్నీ పరమాత్మ స్వరూపాన్ని పరమాత్మని ఆరోపించబడేవి కాబట్టి తానే ఆ పదార్థాలుగా పరిచ్ఛేదింపబడేటువంటి వాడు, ఆయా ప్రమాణాలతో విచారింపబడేవాడు కనుక ఆయన్ని సంహితుడు అని అంటారనమాట. తర్వాత సౌమ్యమైనటువంటి వాడు. భగవంతుడి యొక్క నిర్వచనం చదువుకున్నప్పుడు ఈయన రాగద్వేషాలకు అతీతుడు అని చెప్పుకున్నాం. అంటే రాగమైన ద్వేషమైన ఆయనకి వాటన్నిటికి కూడా అతీతుడు, అంటే అవి లేనిటువంటి వాడు. సుఖ దుఃఖాలకు అతీతుడు అనేటువంటి వాడు అని చెప్పుకున్నాం. అంటే ఏది కలిగిన సుఖం కలిగిన దుఃఖం వచ్చినా అవి రెండింటిని సమభావంతో చూసుకునేటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన్ని మనం సముడు అని చెప్పి మనం అనొచ్చు అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆయనకి దుష్టులైనా మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఇటువంటి వాళ్ళైనా కానీ ఆయనకి భేదభావం అనేటువంటిది ఉండదు భగవంతుడికి. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు సుయోధనుడి పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఆయన మహావీరుడు కర్ణుడు. యుద్ధభూమిలో ఆయన రథం కుంగిపోతుంది అనమాట. ఆ కుంగిపోయినప్పుడు ఆయన అంటాడు తన రథం కుంగిపోయింది కనుక దాన్ని ఆపమంటాడు కొంచెం సేపు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, ఇప్పుడు నువ్వు అంటున్నావు అభిమన్యుడిని తప్పినప్పుడు ఈ ధర్మం గుర్తు రాలేదా? ద్రౌపదిని వచ్చినప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదా? ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఏంటి అని అడుగుతాడు అనమాట. అంటే ఏంటనమాట, ఇక్కడ ధర్మాన్నైనా కానీ అధర్మాన్నైనా కానీ సమభావంతో చూసేటువంటి వాడు అని అర్థమవుతుంది అనమాట. ధర్మరక్షణే పరమార్థంగా కలిగినటువంటి వాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. ఇది కనుక అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఒక రకంగా చెప్పాలంటే ఆయన యుద్ధం చేయలేదు. పాండవుల పక్షం మాత్రం ఉన్నాడు అని చెప్పి అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు కానీ ఎవరికి సాయం చేయలేదు. ఆయన కౌరవులకి చేయలేదు, ఇటు పాండవులకి చేయలేదు. కానీ పాండవులకి మాత్రం మాట సాయం మాత్రం చేశాడు. ఉదాహరణకి చెప్పాలి అంటే అభిమన్యుడు పడిపోతాడు. సైంధవుడు అనేటువంటి వాడు అడ్డుకొని ఇతని అర్జునుడేమో వేరే చోటకు వెళ్తాడు. దానికి ఈ మిగతా పాండవులందరినీ కూడా ఈ సైంధవుడు అనేటువంటి వాడు ఈ పద్మవ్యూహం దగ్గరికి రానియకుండా ఉంటాడు. ఆ సమయంలో కురువీరులందరూ కలిసి అభిమన్యుడిని సంహరిస్తారు. అర్జునుడు తిరిగి వచ్చేసరికి విషయం తెలుసుకొని దీనికందరికీ కారకుడు సైంధవుడు కనుక ఆ సైంధవుడిని నేను రేపు సూర్యాస్తమయంలోపు నేను చంపుతాను అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు అనమాట. ఆ భీషణ ప్రతిజ్ఞ చేసినప్పుడు సాయంకాలం వరకు యుద్ధం చేస్తాడు. సైంధవుడు కనిపించడు, సూర్యాస్తమయం కాబోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే తన సుదర్శన చక్రాన్ని ఆ సూర్య భగవానుడికి అడ్డం పెడతాడు అనమాట. అడ్డం పెడుతున్నప్పుడు సూర్యాస్తం అయిపోయిందని చెప్పి అందరూ అనుకుంటూ ఉండగా సైంధవుడు బయటకు వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన తలనే నరికేసేయి అని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు ఆ సైంధవుని యొక్క తల నరకటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇలా పాండవుల్ని తన యొక్క చాకచక్యంతో పాండవుని రక్షించాడు తప్ప తను ఆయుధం పట్టలేదు అనమాట. అలాగే భీష్ముడు సంహారం కూడా ఆలోచిస్తే మహావీరుడు భీష్ముడు అంత ముసలి వయసులో వృద్ధాప్యంలో కూడా ఆయన ప్రతిమానంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆయన నేల దొరికితే గానీ ముందుకు యుద్ధంలో పాండవులు గెలవలేరు. అప్పుడు ధర్మరాజును పంపించి తాత నీ యొక్క మరణ రహస్యం చెప్పని డైరెక్ట్గా అడిగితే అప్పుడు చెప్తాడు అనమాట, నేను ఆడా మగ కాని వాళ్ళతోటి నేను యుద్ధం చేయను అని చెప్తాడు అనమాట. అప్పుడు శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఆ రోజున భీష్ముడిని అర్థమవుతాడు అనమాట. దీనికి సలహా ఇచ్చింది ఎవరయ్యా అంటే భీష్ముడిని అడగమని చెప్పింది ఎవరయ్యా అంటే కృష్ణుడు. ఈ విధంగా పాండవులకి ఇండైరెక్ట్గా సహాయం చేశాడు కానీ
ఆయుధం పట్టి రంగంలోకి దిగలేదు అనమాట. దానికి సమయంలో భీష్ముడు సేనాధిపతిగా ఉండి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరు ఆయన ముందు నిలవలేకపోతారనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి చాలా కోపం వస్తుంది. ఇంత వీరుడైనటువంటి అర్జునుడు కూడా ఆయన ముందు నిలవలేకపోతాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కోపం వస్తుంది. కోపం వచ్చి నేను చక్రాయుధంతో నేను తప్పేస్తాను అర్జునుడు భీష్ముడిని అని చెప్పి అతను దిగి వస్తాడు. అప్పుడు భీష్ముడు పాదచారి వచ్చి నీ చేతిలో చనిపోయేదానికంటే అంత అదృష్టం ఉంటుంది స్వామి, నువ్వు పరమాత్మ స్వరూపుడు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు వారిస్తాడు అనమాట. నువ్వు యుద్ధం చేయనని చెప్పావు నువ్వు, కనుక నువ్వు యుద్ధం చేయలేక బావా, నువ్వు యుద్ధం చేసుకెళ్ళేకనైతే ఇదంతా కూడా కూర్చొని యుద్ధమే అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది, తుడిప్రాయంలో అయిపోతుంది అని చెప్పి శాంతింపజేసి మేము క్రెడిట్ మాకే కావాలి, పాండవులకే ఉండాలని చెప్పి ఆయన శాంతింపజేసి మళ్ళీ యుద్ధానికి చేస్తాడనమాట. అంతేగాని ఎక్కడా కూడా అంటే ఆయుధం పట్టలేదు. ఆయుధం పట్టకుండా తనకు తోచినటువంటి సహాయం ఇచ్చి పాండవుల్ని ఆపద నుంచి కాపాడుతూ వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతేగాని ఆయనకి వాళ్ళన్నా వీళ్ళన్నా ఎవరన్నా కూడా భేదభావం అనేటువంటిది లేదు. ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే ధర్మ సంస్థాపనమే. అందుచేత ఆయన్ని సముడు అని చెప్పి అనటం సమంజసం అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇంకొక ఉదాహరణగా చెప్తున్నాను. సూర్యుడు చంద్రుడు వాళ్ళు వెలుగులు ప్రసాదిస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఫలానా వాళ్ళ మీద నా వెలుతురు పడాలి, ఫలానా వాళ్ళ మీద వెలుతురు పడకూడదు అనేటువంటి భేదభావం అనేటువంటిది వాళ్ళకు ఉండదు. ఎవరి సర్వజీవులని మీద వాళ్ళ యొక్క కిరణాలు ప్రసరింపజేసి వాళ్ళని ఆనందింపజేయటమే వాళ్ళ యొక్క లక్ష్యం అనమాట. అంతేకాదు సుఖ దుఃఖాలకు కానీ ఏ ద్వంద్వమైనటువంటి చెల్లించినటువంటి చిత్తాన్ని యోగము అంటాం అనమాట. నిరంతరము మన స్థితి నుండి చెక్కు చెదరినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన యోగ స్వరూపులను అంటాం. మనం నిశ్చలంగా ఉండేటువంటి వాడు ఇంకొకటి వస్తుంది. తాపస్సులు తపస్సు చేసేటప్పుడు ఏమయ్యేది, ముందరగా యోగులు కానీ తర్వాత వాళ్ళు ఏంటనమాట ధ్యానులు కానీ వాళ్ళకి ఏం కావాలి, మనోనిశ్చలం కావాలి. ముందు మనోనిశ్చిత స్థితిలో ఉండి భక్తులకి మనోనిశ్చితం ప్రసాదింపజేసేటువంటి లక్షణాలు తెలిసినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు. అటువంటి ప్రసాదించడంలో వాళ్ళు ఆయనకి తారతమ్యాలటువంటివి ఏమీ ఉండవు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సమహ అని అంటారు అనమాట. సర్వే జన శుక్లభవంతం శాంతి స్వస్తి సర్వశ్రీరామార్పణ శాంతి శాంతి శాంతి.